అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద ఎద్దు ఉండేది. అది చాలా బలంగా ఉండడంతో దానికి అహంకారం కూడా ఉండేది. అడవి జంతువులన్నీ దాన్ని చూసి భయపడేవి. ఒకరోజు ఎద్దు నీటి దగ్గరికి వచ్చి నీరు తాగుతుంటే ఒక చిన్న చీమ దాని పక్క నుండి నడుచుకుంటూ పోతుంది. ఆ ఎద్దు నవ్వుతూ ఇలా అంటుంది, ఏరా బుల్లిచీమ, నీకెందుకురా ఈ అడవి? నీ శరీరం ఎక్కడ్రా అసలు? నీకు ఈ అడవి అవసరమా? అంటూ ఎద్దు చీమని ఎగతాళి చేసింది. అప్పుడు చీమ చిన్నగా నవ్వింది. నవ్వుతూ ఇలా అంది, ఒకరోజు నీకు నేనెంత బలమైనదాన్నో చూపిస్తాను అని చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోయింది. ఎద్దు మాత్రం ఆ చీమ మాటలని లైట్ తీసుకుంది. ఇంత లేదు, దీనికి బానే బలుపుంది అని అనుకుంది ఎద్దు. కొన్ని రోజుల తర్వాత ఎద్దు హాయిగా అడవి అంతా తిరుగుతూ ఉంటే చీమ మెల్లిగా దాని చెవి లోపలికి జారిపోయింది. ఆ చిన్న చీమ తన కాళ్లతో చెవిలో తిరుగుతూ కుట్టడం మొదలుపెట్టింది. ఎద్దు ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాక ఏం చేయాలో తెలియక పరుగులు పెట్టింది. చివరికి చెవిలో చీమ ఉందని అర్థమవుతుంది. వెంటనే చీమా బయటకి రా, దయచేసి బయటకి రా అని అరుస్తుంది. అప్పుడు చీమ నవ్వుతూ, ఏంటి ఎద్దు, చిన్నదాన్ని అన్నావ్? ఇంకెప్పుడు చిన్నవాళ్ళని తక్కువ చేసి చూడకు అని చెప్పి బయటకి వచ్చింది. దాంతో ఎద్దుకు బుద్ధి వచ్చి, నన్ను క్షమించు చీమా, నిన్ను తక్కువ అంచనా వేశాను, క్షమించు అని చెప్పింది. ఆ రోజు నుండి ఎద్దు ఎవ్వరినీ చిన్నవాడిగా చూడలేదు. అందరికీ చాలా గౌరవమిచ్చేది. ఇందులో నీతి ఏంటంటే, ఎదుటివారిని వారి ఆకారంతో కాని బలంతో కాని తక్కువగా అంచనా వేయకూడదు. చిన్నదైనా సత్తా ఉన్నవారైతే పెద్దవారిని కూడా శిక్షించగలరు.